తన పేరు కావ్య. ప్రస్తుతం తను హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది. కావ్య వాళ్ళ అమ్మనాన్న వైజాగ్లో ఉంటారు. కావ్య చదువు అవ్వగానే పెళ్లి చేసేయాలని చూస్తారు. కాని కావ్యకి ఉద్యోగం చేయడమంటే ఇష్టం. ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ఉద్యోగం చెయ్యాలి అనుకుంటుంది. కాని ఈలోపే వాళ్ళ అమ్మవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కావ్యకి ఎలాగైనా అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని వాళ్ళ అమ్మనాన్నకి ఒక అబద్ధం చెప్పింది. అదేంటంటే తనకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది అని. కావ్యవాళ్ల అమ్మనాన్నకి అంత దూరం పంపించడం ఇష్టంలేదు. కాని కావ్యవాళ్లని ఒప్పించే ప్రయత్నం చేసింది. చివరికి ఒక 6 నెలలు ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడతారు. 6 నెలలు టైముంది కదా, ఈలోపొక మంచి ఉద్యోగం తెచ్చుకుని ఆ తర్వాత ఎలాగోలా ఒప్పించొచ్చులే అనుకుని హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాదులో కావ్య ఫ్రెండ్ రేష్మ ఉండిద్ది. రేష్మ కావ్య స్కూల్ ఫ్రెండ్. రేష్మకి మ్యారేజ్ అయిన తర్వాత రేష్మవాళ్లు హైదరాబాద్లో సెటిల్ అవుతారు. కావ్య హైదరాబాదులో ఉన్న రేష్మ వాళ్ల ఇంట్లో ఉండిద్ది. రేష్మ వాళ్ల భర్తకి ఒక చిన్న రెస్టారెంటుండిద్ది. జాబ్ చెయ్యాలి అని వచ్చిన కావ్యకి ఆ జాబ్ దొరక్క రేష్మ వాళ్ల భర్త చేసే రెస్టారెంట్లో పనిచేసింది. కావ్యతో పాటు ఇంకో అబ్బాయి కూడా అక్కడ పనిచేస్తాడు. కావ్యకి వంటలు చేయడమంటే చాలా ఇష్టం. ఆ రెస్టారెంట్లో చాలా రుచికరమైన వంటలు చేసింది. ఇంటికి వెళితే పెళ్ళి అని గోల చేస్తారు. దానికన్నా కొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకుంటుంది కావ్య. ఒక 3 నెలల తర్వాత వాళ్ల రెస్టారెంట్ బాగా ఫేమస్ అయ్యిద్ది. అదే టైంలో కావ్య వాళ్ల ఇంటినుంచి కాల్ వచ్చింది. మంచి సంబంధం వచ్చింది, రేపే ఇంటికి రా. తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇప్పుడిప్పుడు బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్ని వదిలేసి రావడం తనకిష్టముండదు. ఇదంతా వాళ్ళ అమ్మవాళ్లకి చెప్పినా వాళ్లు వినరు అనుకుంటుంది మనసులో. ఈ మాట రేష్మకి చెప్పింది. మరి ఏం చేస్తావిప్పుడు అని అడిగింది రేష్మ. నాకదే అర్థం కావట్లేదు, ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనింది. వాళ్ళిద్దరి మాటలు విన్న రేష్మ భర్త కావ్యకి ఒక మాట చెప్తాడు. అదేంటంటే, నీకు పెళ్లి ఇష్టంలేదు అంటున్నావు కదా, ఒక పనిచెయ్. ఎలాగో నువ్వు మీ అమ్మవాళ్లకి అబద్ధం చెప్పి వచ్చావు కదా, ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పు. నువ్వొక అబ్బాయిని ప్రేమిస్తున్నావని, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నా అని చెప్పు అంటాడు రేష్మ భర్త. అలా చెప్తే మా అమ్మనాన్న నా మొహం కూడా చూడరు, నేను ఆ అబ్బాయి కోసమే ఇక్కడికి వచ్చాను అనుకుంటారు అనింది కావ్య. ఇప్పుడు నువ్వు అలాగ చెప్పకపోతే జీవితంతో ఇష్టంలేని పెళ్లి చేసుకొని బాధపడాలి. నువ్వు ఇప్పుడు ఎంత చెప్పినా వాళ్లు ఎలాగో ఒప్పుకోరు. దానికన్నా ఒక అబద్ధం చెప్పి నువ్వు కొన్ని రోజులిక్కడే పనిచేసుకో. ఆ తర్వాత ఇంకో రెస్టారెంట్ పెడదాం, అదంతా నువ్వే చూసుకో. ఆ తర్వాత వాళ్లకి ఈ విషయం చెప్పి మీ వాళ్లు కోరుకున్నట్టు పెళ్లి చేసుకో అంటాడు. అదంతా బాగానే ఉంది వినడానికి అంటాది కావ్య. ఇంక వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. అమ్మా, నేనిక్కడ ఒక అబ్బాయిని ప్రేమించాను, 2 రోజుల ముందే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఆ మాటకి కావ్యవాళ్ల అమ్మ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. కావ్య మళ్లీ చేసినా లిఫ్ట్ చెయ్యదు. అలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాది కావ్య. ఆ తర్వాత కావ్యవాళ్ల నాన్న ఫోన్ చేస్తారు. రేపు ఆ అబ్బాయిని తీసుకొని ఇంటికిరా అని ఫోన్ కట్ చేసేస్తాడు. కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. రేష్మవాళ్ల భర్తకి చెప్తే అతను, సరే నువ్వు రేపొక అబ్బాయిని తీసుకెళ్ళు. వాళ్లకి ఎలాగూ ఇష్టముండదు కాబట్టి కొన్ని మాటలు అంటారు, తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయ్ అంటాడు. ఇప్పటికిప్పుడు అద్దె భర్త ఎక్కడ దొరుకుతాడు అనింది కావ్య. మన రెస్టారెంట్లో ఉన్నాడుగా కుమార్, వాడెలాగో నీకు తెలుసుగా, వాణ్ణి తీసుకెళ్ళు, వాడు ఎలాగోలా మేనేజ్ చేస్తాడులే అంటాడు రేష్మ భర్త. సరే, కుమార్కి కూడా ఈ విషయం చెప్పండి అనింది. ఇంకా ఇద్దరు కలిసి వైజాగ్ వెళ్తారు. ఇంటికి వెళ్లగానే కావ్యవాళ్ల అమ్మనాన్న కావ్య పక్కన ఉన్న కుమార్ని చూస్తారు. కావ్యవాళ్ల నాన్న దగ్గరికి వస్తాడు. కొడతాడేమో అనుకుంది కావ్య. కాని కుమార్ భుజం మీద చెయ్యి వేసి లోపలికి రా బాబూ అంటాడు. వాళ్ళిద్దరినీ కూర్చోమంటారు. మాకు ఒక్కగానొక్క కూతురే అని చాలా గారభంగా పెంచాం. అది నిన్ను ఎప్పుడు ఇష్టపడిందో కూడా మాకు తెలీదు. నీకోసం మాకబద్ధం చెప్పి అంత దూరం వచ్చి మాకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుందంటేనే మాకర్థమయ్యింది. మేము దాన్ని ప్రేమగా పెంచామనుకున్నాం కాని అది మాకు తన ప్రేమ విషయం కూడా చెప్పుకోలేనంత భయపడింది మాకు. ఇప్పుడు మిమ్మల్ని పిలిపించింది కూడా మిమ్మల్ని కొట్టడానికో తిట్టడానికో కాదు బాబూ. నా కూతురిని మేము అర్థం చేసుకోలేదు. నువ్వైనా మంచిగా చూసుకో బాబూ, దాన్ని కష్టపెట్టకు. మేము ఎన్నాళ్లని ఉంటాం, మా ఇష్టంతో పెళ్లి చేసుకుని దాన్ని బాధపెట్టలేము బాబూ అని ఏడుస్తాడు. ఆ తరువాత కావ్యవాళ్ల అమ్మ ఆరెంజ్ జ్యూస్ తీసుకువచ్చి,
కావ్యకి కుమార్కిచ్చింది. తాగండి బాబూ అనింది. ఇద్దరు తాగుతారు. ఆ జ్యూస్ తాగిన వెంటనే వాళ్ళ ఇద్దరికీ మైకం కమ్మినట్టుగా ఉంటాది. అప్పుడు కావ్యవాళ్ల నాన్న లేచి, చావవే, మమ్మల్నే మోసం చేసి ఎవర్నో ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అంటే ఒప్పుకుంటామనుకున్నావా? మాకు కూతురు కన్నా మా పరువే ముఖ్యం అంటాడు. ఇంకా వాళ్ళ ఇద్దరూ చచ్చిపోతారు. ఆ తరువాత 2 రోజులకో రేష్మ నుంచి ఫోన్ వచ్చింది. కావ్యవాళ్ల ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆంటీ కావ్య ఏంటి ఫోన్ చేయట్లేదు? 2 రోజులు అయింది, దానితో మాట్లాడి అనింది. కావ్యకుమార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పింది కావ్యవాళ్ల అమ్మ. ఆ మాటకి రేష్మ ఏడ్చింది. అయ్యో, ఇదంతా మావల్లే జరిగింది ఆంటీ. నా భర్త కావ్యని పంపించకుండా ఉండాల్సింది. ఇప్పుడు పాపం కుమార్ కూడా చనిపోయాడు, మావల్లే అనింది. ఆ మాటకి కావ్యవాళ్ల అమ్మ ఏం మాట్లాడదు. ఆంటీ మీకొక విషయం చెప్పాలి అని జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విని కావ్యవాళ్ల అమ్మ నాన్న కుమిలిపోతారు. ఏ తప్పు చేయని వాళ్ల కూతురిని వాళ్లే చంపుకున్నాం అని బాధపడతారు. వాళ్లు చెప్పిన ఒక అబద్ధం వల్ల ఇద్దరు వాళ్ల జీవితాన్నే కోల్పోయారు. బ్రతికి ఉన్నంతకాలం వరకు వాళ్ల తల్లిదండ్రులు బాధపడుతూనే ఉంటారు.